బనానా చిప్స్‌ని ఈజీగా, హెల్తీగా, సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఇక్కడ నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి వదిలేయండి ఒక 5 మినిట్స్. ఈలోపు మీరైతే బనానాస్‌కి ముందు వెనుక ఉన్నవి కట్ చేసుకొని అండ్ అలాగే పీల్ అవుట్ చేసేసి చెక్క అంతా తీసేసి నేను ఇక్కడ ముందు చూపించాను కదా ఆ స్లైసర్‌తో నాకు రాలేదు. అందుకని హ్యాండ్‌తో కట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ మా పక్కింటి వాళ్ళు ఇచ్చారు. దాంతో అయితే చాలా బాగా వచ్చింది. చేత్తో కట్ చేసిన దానికి, దీంతో కట్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇవి చాలా ఈజీగా కుక్ ఫ్రై అయిపోయినాయి. చాలా క్రిస్పీగా ఉన్నాయి. హ్యాండ్ మేడ్ది కూడా బాగానే ఉంది. కాకపోతే కొంచెం థిన్ ఉంది కదా, కొంచెం డిఫరెంట్ ఉంది. అండ్ అలాగే మనం ఆయిల్ కూడా గుంతగా ఉండేది కాకుండా వెడల్పాటిది తీసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా తీసుకోండి. మీరు ఒక్కసారిగా వేసేటప్పుడు మొత్తం కుప్పలాగా వేయకుండా కొంచెం విడివిడిగా ఉండేలాగా వేసుకోండి. దాని తర్వాత దాంట్లో స్పైసెస్ కోసము వాటర్లోకి కొంచెం టర్మరిక్, పసుపు అండ్ అలాగే సాల్ట్ వేసుకోండి. పిల్లలకు కనుక అయితే కారం స్కిప్ చేయండి. వేసుకొని ఫ్రై చేసుకోవడమే. బయట చిప్స్ కన్నా ఇదైతే చాలా అంటే చాలా బెటర్ అండి. మనం హోమ్మేడ్ చేసుకుంటాం కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ అలాగే ఏంటి అంటే ఇది కొంచెం వెయిట్ గెయిన్ కూడా అవుతుంది. కొంచెం వెయిట్ లాస్ అనే వాళ్ళు అయితే కనుక కొంచెం తక్కువ తినండి. కొంచెం వెయిట్ తక్కువగా ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఇవి గట్టిగా తినొచ్చు, నో ఇష్యూ. కానీ చాలామందికి డౌట్ వచ్చి ఉండొచ్చు, ఆ వేడి 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 నీళ్ళల్లో ఈ ఉప్పు కారం కలిపిన వాటర్ పోస్తే మంట రాదా అని చెప్పేసి. అలా ఏమి రాదు. ఇంకా దాని తర్వాతే మనకి ఈవెన్గా బాగా కుక్ అయినట్టు అనిపించింది నాకైతే. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అయినా మీరు ఎందుకు అసలు ఈ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లా? చేసుకోవచ్చు కదండి. ఓకే, బాయ్.